హాయ్ గైస్, ఈరోజు మనము సివిటీలో అనేది యూనిట్ 4లో 4A సిరీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పబోతున్నాము. ఈ క్వశ్చన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఫైండ్ 4A సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ లిమిట్స్ అనేది -π to π అని ఇచ్చారు. ఎగ్జామ్లో అనేది ఇక్కడ వరకే ఇచ్చేసి మనకు 10 మార్క్స్ అని ఇవ్వచ్చు, లేదంటే మన బ్యాడ్ లక్ అయితే హెన్స్ డిడక్షన్ అడుగుతారు. ఈ రెండు అనేది కనుక్కోవాలా. చాలా వరకు అనేది మనకి ఇక్కడ వరకు అనేది క్వశ్చన్ అనేది ఇచ్చేసి ఫైనల్గా మనము ఈ 4A సిరీస్ కనుక్కుంటే చాలు. కానీ సమ్ కండిషన్స్ పేపర్ అనేది క్రిటికల్గా అడగాలి అనుకునే టైంలో ఈ క్వశ్చన్తో పాటు డిడక్షన్ అనేది చేయమంటారు. డిడక్షన్ అంటే ఈ 2 స్టేట్మెంట్స్ అనేది మనం ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇది కొంచెం లెంతీ ప్రాబ్లం. ఎక్కడ అనేది స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి యూనిట్లో అనేది ఈ క్వశ్చన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 మార్క్స్కి ఈజీగా అనేది 10 అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ గివెన్ డేట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. గివెన్ డేట్ అనేది రాసి దాని రిలేటెడ్ ఏం కనుక్కోమన్నారు దాని రిలేటెడ్ ఫార్ములా రాసి మనకి 2 to 3 మార్క్స్ అనేది ఈజీగా అనేది వస్తుంది. అప్పుడు మనం పాస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ గివెన్ డేటా ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది x² ఇచ్చారు కాబట్టి అది రాసుకునేసినాం. అలానే లిమిట్స్ మనకి -π to π ఇచ్చారు. నెక్స్ట్ పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇది ఎందుకు అనుకుంటున్నామంటే మనము ఇక్కడ 4A సిరీస్ అన్నప్పుడు A0 AN BN వాల్యూ కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన కండిషన్ అనేది ఇచ్చిన క్వశ్చన్ అనేది ఈవెనా ఆడా అని తెలుసుకుంటే మనకి వాల్యూస్ అనేది కొంచెం మినిమైజ్ అయిపోతాయి. కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు -x ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లోనే -x పెట్టేసాం కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు -x². -x హోల్ స్క్వేర్ అంటే మనకి x² వస్తుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x². ఇప్పుడు మన ఈవెన్ అయిపోయింది. ఇక్కడ మనకి -x హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ కాస్త పాజిటివ్ అయిపోయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ x² వచ్చింది, ఎఫ్ ఆఫ్ -x x² వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. కాబట్టి మనకు తెలిసిపోయింది ఇది ఈవెన్ ఫంక్షన్ అని. కాబట్టి మనకు కండిషన్ ఉంది ఈవెన్ ఫంక్షన్ అయితే వీ నో దట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అప్పుడు మనకి బిఎన్ వాల్యూ అనేది 0 అయిపోతుందని. మనం డైరెక్ట్గా మనము ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి బిఎన్ కనుక్కుంటే టైం ఎక్కువ పడుతుంది. అదే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఆడ్ ఈవెన్ తెలిసిపోతే డైరెక్ట్గా మనకి ఏ వాల్యూ 0 అయిపోతే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది ఈవెన్ కాబట్టి ఈవెన్ అయితే బిఎన్ వాల్యూ 0 అయిపోతుంది. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఏం కనుక్కోవాలి A0 AN అది కనుక్కుంటే చాలు. ఇక్కడ మనకి 4A సిరీస్ బికమ్ ఫస్ట్ మన 4A సిరీస్లో మనకి ఇంపార్టెంట్ వెరీ 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 ఫార్ములా ఇది ఏమంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు A0/2 ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to ∞ AN cos nx అలానే మనకి ప్లస్ BN sin nx వస్తుంది. ఇక్కడ మనం ఎందుకు రాసుకోలేదంటే BN వాల్యూ 0 వస్తుంది కాబట్టి BN ఇంటూ sin ఏం చేసినా 0 అయిపోతుంది కాబట్టి మనకి జస్ట్ cos nx వరకు రాస్తే సరిపోతుంది ఈ ప్రాబ్లంకి. దీన్ని మనము ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఇక్కడ రాసుకున్నాం BN ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకున్నాం పర్టికులర్గా. నెక్స్ట్ దీంట్లో మనం A0 AN అని కనుక్కుంటే మనకు హాఫ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. అలాంటి చెప్పాయి హాఫ్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ డిడక్షన్ అడిగారు కాబట్టి హాఫ్ పార్ట్ని కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ A0 కనుక్కోండి మనకు ఫార్ములా ఉంది 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. ఇది మన జనరల్ సొల్యూషన్. A0 కనుక్కోవడానికి ఇది మనం బై హెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ A0 ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది x² కాబట్టి x² అని తీసుకున్నాం ఇంటూ dx. నెక్స్ట్ A0 ఈజ్ ఈక్వల్స్ టు 2/π ఇక మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x² చేస్తారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏమవుతుందంటే x³/3. ఇది ఎలా వచ్చిందంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఫార్ములా ఉంది. x⁴n ఫార్ములా ఏమంటే x⁴n+1/n+1 కాబట్టి ఇక్కడ x³/3 వస్తుంది. ఇక్కడ లిమిట్ 0 to π. ఫైనల్గా మనకి A0 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ మన 3 అనేది బయటికి తీసేసాం కాబట్టి 2/3π. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏముంటుంది x³ ఇక్కడ x ప్లేస్లో ఫస్ట్ π³ పెడతాం మైనస్ x ప్లస్లో 0³ పెడతాం. 0³ అంటే 0 రాసుకునేసినాం. నెక్స్ట్ ఇక్కడ 2/3 పై ఇక్కడ ఒక క్యూబ్లో ఒక పై క్యాన్సిల్ అయిపోతే π² ఉంటుంది. ఫైనల్గా మనకి A0 ఈజ్ ఈక్వల్స్ టు 2π²/3. ఇక్కడతో మనకి A0 వాల్యూ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ A0 వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హాఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు AN కనుక్కుంటున్నాం. AN ఈజ్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్
ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది మనం డైరెక్ట్ ఫార్ములా 4a సిరీస్లో ఏఎన్ కనుక్కోవడానికి. నెక్స్ట్ స్టెప్ అనేది 2/π అనేది రాసుకునేసినాము. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π. ఆల్రెడీ మనకి f(x) అని తెలుసు, x² ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి ఫార్ములా ఉంది. మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి ఫార్ములా ఏమంటే u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4 సో ఆన్. ఇదనే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి ఫార్ములా. కాబట్టి మనకి ఇక్కడ uv కాబట్టి u అనేది రైట్గా x² రాసుకునేసినాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. నెక్స్ట్ మైనస్ u డాష్ అంటే d/dx ఆఫ్ x² ఏమవుతుందంటే 2x అవుతుంది. అలానే మనకి v2 అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏమవుతుందంటే మైనస్ కాస్, ఇక్కడ బై ఎన్ ఉంది కాబట్టి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై n² ప్లస్ d/dx ఆఫ్ 2x ఏమవుతుందంటే 2 అవుతుంది. అలానే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై n² ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ సైన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకున్నాం, సైన్ ఎన్ఎక్స్ బై n³ అవుతుంది. నెక్స్ట్ లిమిట్స్ అనేది పెట్టేసాం 0 to π అని. మనకి ఈ 4a సిరీస్లో అనేది సైన్ ఎక్కడ కనపడినా కానీ అది మనకి 0 అయిపోతుంది. కాబట్టి ఈ వాల్యూ మొత్తం 0, ఈ వాల్యూ మొత్తం 0. ఇంకా రిమైనింగ్ మనకి ఏముంటుంది 2/π. నెక్స్ట్ మైనస్ 2x అలా రాసుకునేసినాం. నెక్స్ట్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై n². ఈ 2 వాల్యూస్ అనేది మనకి 0 అయిపోయాయి. దానికి లిమిట్స్ అప్లై చేసుకున్నాం 0 to π. నెక్స్ట్ 2/π. ఇంకా మనకి ఫస్ట్ మనము x ప్లస్ అంతా పై పెట్టుకుంటాం. నెక్స్ట్ మైనస్ పై x ప్లస్ అంతా 0 పెట్టుకుంటాం. సేమ్ అదే 2 ఇంటూ π ఇంటూ మైనస్ కాస్ n π బై n² మైనస్ ఇక్కడ -2 ఇంటూ 0. అలానే మనకి మైనస్ కాస్ n x ప్లస్లో 0 పెట్టి n². జస్ట్ మనము x ప్లస్లో అంతా పై, అలానే మనకి x ప్లస్లో అంతా 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే, ఇంకేం చేయడం లేదు ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ 2/π. నెక్స్ట్ -2π అలా రాసుకునేసినాం. ఇక మనకి 4a సిరీస్లో కాస్ nπ అంటే మనకి వాల్యూ ఏమంటే -1 హోల్ పవర్ n. ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకున్నాం కాబట్టి మైనస్ ఇంటూ -1 హోల్ పవర్ n బై n² ఎందుకంటే n² పెట్టుకున్నాం. -2 ఇంటూ 0 ఇంటూ మనం డిస్కస్ చేసినాం కాస్ n ఉంటే మనం ఏం పెట్టుకుంటాం -1 హోల్ పవర్ n అని. కాబట్టి -1 హోల్ పవర్ n బై కాస్ మనకు ఈ ఫార్ములా ఏమంటే మైనస్ కాస్ 0 అంటే 1 కదా, కాబట్టి -1 బై n బై n² రాసుకున్నాం. నెక్స్ట్ ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది ఎందుకంటే 2 ఇంటూ 0 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0 అయిపోయింది. నెక్స్ట్ 2/π ఇంటూ 2π. నెక్స్ట్ ఇక్కడ ఏముంది -1 హోల్ పవర్ n బై n² అని తీసుకున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 అనేది కాబట్టి 2 అనేది రాసుకున్నాము. నెక్స్ట్ 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n². 2 2 4 కాబట్టి 4 ఇంటూ -1 హోల్ పవర్ n బై n². ఫైనల్గా మనకి an వాల్యూ వచ్చి 4 ఇంటూ -1 హోల్ పవర్ n బై n². ఇంతటితో మనకి a0 వాల్యూ వచ్చేసింది, an వచ్చు. అలానే bn వాల్యూ 0 అని తెలుసు కాబట్టి ఈ 3 వాల్యూలు మన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా మన ఈక్వేషన్ 1 రాసుకున్నాం కాబట్టి f(x) = a0/2 ప్లస్ సమ్మేషన్ n = 1 to ఇన్ఫినిటీ an cos nx. ఇది మన ఈక్వేషన్ నెంబర్ 1. మనకి f(x) అంటే x² తెలుసు కాబట్టి x² సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ a0 వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇంతకుముందు 2π²/3 మనకి బై 2 ఇంకా బై 2 పెట్టుకున్నాం ప్లస్ సమ్మేషన్ n = 1 to ఇన్ఫినిటీ. an వాల్యూ ఎంత 4 ఇంటూ -1 హోల్ పవర్ n బై n². అలానే మనకి కాస్ nx కాబట్టి కాస్ nx. జనరల్గా మనకి ఫైండ్ ది 4a సిరీస్ అని f(x) ఇచ్చేసి ఇక్కడ వచ్చేస్తే సరిపోతుంది. మనకి డిడక్షన్ ఇచ్చారు కాబట్టి దీని కంటిన్యూషన్ డిడక్షన్ పార్ట్. ఇప్పుడు x² ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి π²/3 ప్లస్ దీంట్లో మనకి 4 కాన్స్టెంట్ ఉంది కాబట్టి 4 అనేది బయట తీసేస్తున్నాం. 4 సమ్మేషన్ n = 1 to ఇన్ఫినిటీ. ఇంకా మనం 4 తీసేస్తే -1 హోల్ పవర్ n బై n² ఉంటుంది కాస్ nx. ఇప్పుడు మనం n ప్లస్లో అంతా 1 2 3 4 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ స్టెప్ x² = π²/3 ప్లస్ 4 -1/1² కాస్ x ప్లస్
-1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే మనం ఇక్కడ n+2 పెడుతున్నాం. సేమ్ అలానే ఇక్కడ n ప్లేస్లోనే 3 పెట్టాము, సరిపోయింది అంతే. నెక్స్ట్ నెక్స్ట్ x² = π² / 3 + 4 -1/1 స్క్వేర్ నెక్స్ట్ cos x ప్లస్ -1 హోల్ స్క్వేర్ మనకి ఏమవుతుంది +1 కాబట్టి 1/2 స్క్వేర్ cos 2x. నెక్స్ట్ ఇక్కడ -1 హోల్ క్యూబ్ ఉంది కాబట్టి -1 అవుతుంది కాబట్టి -1 డినామినేటర్ 3² cos 3x ప్లస్ దీన్ని మనము ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. ఇప్పుడు మనకి వాడు డిడక్షన్ అనేది ఏమి ఇచ్చాడంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏమంటే ఫస్ట్ది 1/1 స్క్వేర్ -1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ -1/4 స్క్వేర్ ప్లస్ = π² / 12 ఇది అనేది మనము ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం పుట్ x = 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో అనేది మనకి ఈక్వేషన్ రావాలంటే 0 అనేది పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడెక్కడ x ఉందో అక్కడంతా 0 పెట్టాలి. ఇక్కడ మనకి x² అంటే 0² కాబట్టి 0 పెట్టినేసినాం. నెక్స్ట్ π/3 అలా రాసినేసినాం. నెక్స్ట్ +4 నెక్స్ట్ -1/1 స్క్వేర్ cos 0 అనేది 1 కాబట్టి అలా రాసుకునేసినాం. ప్లస్ 1/2 స్క్వేర్ సేమ్ 1/2 స్క్వేర్ రాసుకునేసినాం. నెక్స్ట్ cos 2x అంటే cos 2 అనేది ఏమవుతుందంటే x + 0 కాబట్టి cos 2 అనేది 1 డైరెక్ట్ మనం క్యాన్సిల్ అనేది cos 2 × 0 కొడితే 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ -1/3 స్క్వేర్ cos 3x ఉంది. సేమ్ అలానే cos 3 × 0 కొడితే మనకి 1 వస్తుంది ప్లస్ నెక్స్ట్ స్టెప్ 0 = π² / 3 మైనస్ ఇక్కడ మనకి ప్లస్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టామంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ప్లస్ ఉంది కాబట్టి ఈ దాని కన్వీనియంట్ కోసమే ఇక్కడ నేను మైనస్ పెట్టుకున్నా. -4/1 ఇక్కడ మైనస్ పెట్టినప్పుడు ఇక్కడ లోపల సైన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది, ప్లస్ అనేది ఉంటే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి 1/1 స్క్వేర్ మైనస్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం 1/2 స్క్వేర్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ సింబల్ పెట్టుకున్నాం 1/3 స్క్వేర్ నెక్స్ట్ మనకి ఈ π² / 3 అటుపక్క వెళ్తే -π² / 3 అవుతుంది = -4 సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూ అవుతుందో రాయేసాం. నెక్స్ట్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 4 ఇటుపక్క అయితే డివిజన్ అవుతుంది కాబట్టి π² / 12 సేమ్ 1/1 స్క్వేర్ -1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మనం ప్రూవ్ చేయాల్సినది π² / 12 1/1 స్క్వేర్ -2/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ఇక్కడ మనం ఇంకా n = 4, 5, 6 పెట్టుకుంటే నెంబర్ ఆఫ్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంతటితో మనకి డిడక్షన్ అనేది ఒక స్టేట్మెంట్ అనేది ప్రూవ్ చేసేసాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 1/1 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ = π² / 12 అన్నారు. మనం π² / 12 చేసే ముందు ఫస్ట్ π² / 6తో చేస్తే నెక్స్ట్ π² / 12 అనేది వస్తుంది. మనకు వాడిచ్చిన కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ప్లస్ = π² / 8 ఇది అనేది మనం ప్రూవ్ చేయాలంటే మనం ఇంతకుముందు సెకండ్ స్టేట్మెంట్ చూపించాం కదా, అది అనేది మనం ప్రూవ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈజీగా అనేది వచ్చేస్తుంది. సేమ్ ఇది మనం ప్రూవ్ చేస్తే మన ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ మనం ఇక్కడ ఇంతకుముందు పుట్ x = 0 ఎలా పెట్టుకున్నామో ఇక్కడ x = π పెట్టుకోవాలి. π పెట్టుకుంటేనే మనకి ఈ కండిషన్ అనేది ప్రూవ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్కడెక్కడ x ఉందో అక్కడంతా π పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ x ఉంది కాబట్టి x² ఉంది కాబట్టి మనం π² రాసుకున్నాం సేమ్ π² / 3 ప్లస్ 4 అని రాసుకునేసినాం. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ వాల్యూ సేమ్ -1/1 స్క్వేర్ కాస్ పై వాల్యూ ఎంత మన క్లాస్లో కొట్టచ్చు కాస్ × π కొడితే -1 ప్లస్ ఈ కాన్స్టెంట్ వాల్యూ సేమ్ 1/2 స్క్వేర్ రాసుకునేసినాం. అలానే మనకి కాస్ 2π ఎక్స్ప్రెస్లో π పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా, కాస్ 2π వాల్యూ సేమ్ క్యాల్సిల్ కొడితే ఆ వాల్యూ 1 వస్తుంది కాబట్టి 1 రాసుకున్నాం. -1/3 స్క్వేర్ సేమ్ అలా రాసుకునేసినాం. మళ్ళీ రిపీట్ కాస్ 3x అంటే కాస్ 3π కాస్ × 3 × π అని మనం క్యాల్సిల్లో కొడితే -1 నెక్స్ట్ π² π² / 3 ప్లస్ 4 నెక్స్ట్ అలానే మనకు మైనస్ × మైనస్ ప్లస్ 1/1 స్క్వేర్ అవుతుంది ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ × మైనస్ ప్లస్ అవుతుంది 1/3 స్క్వేర్ నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఇక్కడ ఆల్రెడీ మనకు π² ఉంది, ఇక్కడ π² / 3 పాస్ట్లో ఉంది, ఇటుపక్క వస్తే
పై స్క్వేర్ బై 3 అయింది. ఈజ్ ఈక్వల్స్ టు 4 సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ పై స్క్వేర్ బై 1 మైనస్ పై స్క్వేర్ బై 3 కింద ఎల్సిఎం అనేది 3 తీసుకుంటే మనకి 2 పై స్క్వేర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంకా సేమ్ రిపీటెడ్ ఈ వాల్యూస్ ఇక్కడ ఏమో అది రాసుకున్నాం. 1/1 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ సో ఆన్. ఇక్కడ మనకి 4 క్యాన్సిలేషన్ అనేది ఇక్కడ అవుతుంది కాబట్టి ఈజీగా అవుతుంది. క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ కాబట్టి 2 1s 2 2s. ఫైనల్గా మనకి పై స్క్వేర్ బై 6 ఈజ్ ఈక్వల్స్ టు 1/1 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ఇది అనేది మనం ప్రూవ్ చేస్తాం. ఫైనల్గా మనకి డిడక్షన్ అడిగింది ఇంకోటి ఏమంటే 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 8 ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడానికి కోసం మనం ఆ సెకండ్ ఈక్వేషన్ అనేది అజంప్షన్ చేసుకున్నాం. ఫస్ట్ వీ నో మనం ఆల్రెడీ ఫస్ట్ డిడక్షన్ అనేది ఏమొచ్చింది 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 12 ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకున్నాం. నెక్స్ట్ డిడక్షన్ అనేది మనకి ఇదే కదా 1/1 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 8 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఇప్పుడు యాడ్ చేయాలి ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2 రెండు యాడ్ చేస్తే మనకి ఫైనల్ డిడక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి 1 వాల్యూ రాసుకున్నాము. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ నెక్స్ట్ ఈ పై బై సంథింగ్ వాల్యూస్ అన్నీ ఒకసారి రాసుకునేసినాం. ఇక్కడ మనం సేమ్ యాస్టిస్ ఇక్కడ రాయేసి ప్లస్ పెట్టేసాం. ఇక్కడ మనం ఈ వాల్యూ రాయేసి ప్లస్ అనేది పెట్టేసాము. నెక్స్ట్ క్యాన్సిలేషన్ అనేది పోతుంది. -1/2 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అలానే మనకి -1/4 స్క్వేర్ ప్లస్ 1/4 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మనకి ఏం మిగిలాయి 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ సేమ్ ఇక్కడ కానీ 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనము 2 కామన్ తీసేసాము ఇంటూ 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ఇంకా నెక్స్ట్ 5 ఉన్నా కానీ మనకి సేమ్ అంతే కాబట్టి 1/5 స్క్వేర్ రాసుకునేసినాం. ఇక్కడ మనకి 12కి 6కి ఎల్సిఎం 12 కాబట్టి పై స్క్వేర్ ప్లస్ 2 పై స్క్వేర్ బై 12 అనేది వస్తుంది. నెక్స్ట్ 2 పై స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ ఏమవుతుంది 3 పై స్క్వేర్ బై 12 అనేది వస్తుంది. కాబట్టి క్యాన్సిలేషన్ 3 1s 3 4s. ఫైనల్గా మనకి పై స్క్వేర్ బై 4 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ సేమ్ యాస్టిస్ పైన స్టేట్మెంట్ కింద రాసుకున్నాం 2 ఇంటూ 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి రైట్ సైడ్ పై స్క్వేర్ బై 4 ఉంది, పై స్క్వేర్ బై 4 ఉంది. మనకు కావాల్సిన డిడక్షన్ ఏమి పై స్క్వేర్ బై 8. ఇక్కడ మనకు 2 ఉంది. ఈ 2 అనేది పంపించేస్తే ఇంకా రిమైనింగ్ మిగిలింది 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 8. ఇదే మనం డిడక్షన్ ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్ ఫైనల్గా హెన్స్ ప్రూవ్ రాయిస్తే మనకి సొల్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్లోనే మనకి పేపర్ డిఫికల్ట్గా అడగాలి అనుకుంటే డిడక్షన్ అనేది అడుగుతారు. లేదు కొంచెం ఈజీగా అడగాలంటే జస్ట్ A0 AN BN వాల్యూ కనుక్కొని జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది అయిపోతుంది. ఇంతటితో మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ కామెంట్ సెక్షన్లో అడిగితే నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. నచ్చితే లైక్ మై ఛానల్.